ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 7వ వారము 1వ రోజు. యెహెజ్కేలు 2వ అధ్యాయము 6 తిమోతి 1:14 వచనములు. భయాలను చూచి నవ్వుము. నీ భయాలు మరలా రేకెత్తి నిన్ను వెనుకకు రమ్మని పిలిచిన ఎడల వాటిని చూచి నవ్వుము. భయాల నుండి నిజమైన విడుదల కలిగినప్పటికీ కొన్నిసార్లు అవి తాత్కాలికంగా మరల వస్తూ ఉంటాయి. భయాలు మరల లోపలికి ప్రవేశించుచుంటాయి. వాటిని చూచి నవ్వుము. భయాల నుండి నిజమైన విడుదల కలిగినప్పటికీ కొన్నిసార్లు అని తాత్కాలికంగా మరల వస్తూ ఉంటాయి. భయాలు మరల లోపలికి ప్రవేశించుచుంటాయి. వాటిని చూచి నవ్వుము. అదియే నీవు చేయవలసినది. మన భయాల్లో 90% ఊహలు మాత్రమే. 10% మాత్రమే నిజమైనవి. ఊహపూరితమైన వాటిని బట్టి నవ్వగలిగితే నిజమైన వాటిని మనము సులభంగా ఎదుర్కొనగలము. 50 మంది లావైనవారు వారు లావవుగుటకు గల కారణాలను 4 మాసాలు సావధానంగా చర్చించుకున్నారు. పరిష్కారమేమిటని ఆలోచించుకుని నవ్వుకొనుట ద్వారా వారి భయాల నుండి విడుదల నొందారు. భయాలు పోవుట వలన అనవసరమైన శరీరదారుఢ్యము మటుమాయమైపోయింది. ఒక పర్వత ప్రాంతములోనున్న దేవాలయమును సందర్శించిన ఒక స్త్రీ దేవాలయానికి సమీపముననున్న లోయలో పెద్ద పెద్ద గొట్టాలుండుట చూచి ఇలా అనుకుంది. పర్వత ప్రాంతములోనున్న అందాన్ని ఈ గొట్టాలు పాడుచేస్తున్నాయి అని. ఈ విషయమై ఆమె కొంతసేపు బాధపడింది. ఒకనాడు ఆమె చిరునవ్వుతో ఉంది. ఆ గొట్టాలు వాస్తవంగా అందాన్ని పాడుచేయలేదు, అవి అందాన్ని తెచ్చాయి. ఆ గొట్టాలు దేశములోని చాలామంది ప్రజలకు ఉపయోగపడే నీళ్లు సరఫరా చేస్తున్న గొట్టాలు. ఆ గొట్టాలు అందరి దాహార్తిని తీర్చటమేగాక అందులో కొంత నీరు విద్యుచ్ఛక్తిని తయారుచేయుటకు కూడా ఉపయోగించబడుతూ ఉంది. ఈ విషయమై ప్రారంభములో ఆమె చాలా చింతించింది. కాని ఈ సత్యాన్ని గ్రహించాక ఆమె చింత ఒక ఆరాధనగా మారింది. ఆ గొట్టాలను బట్టి ఆమె దేవునికి కృతజ్ఞత తెలియజేసింది. ఆమె అభిప్రాయం మార్చబడింది. మనం చింతించే ప్రతి విషయంలో ఒక మంచి ఉంటుంది. అది అర్థం కానంతవరకు అది అనర్థమైనదిగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాని అది అర్థమైన తర్వాత అది చాలా మంచిదని మనం చూడగలుగుతాము. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.